మాత, తమరి అసురులను యమపురికి పంపండి. నేను వెళ్తాను. నాకు సెలవివ్వండి. మహాబలులు చండముండులకు జై! స్వర్గాధిపతులు దైత్యరాజులు శుంభుని శుంభులకు ఓయి దుష్టులారా, జాగ్రత్త! మీరిద్దరూ కౌశికి భవనంలోకి ఎన్నడూ ప్రవేశించలేరు. మీరు గనక ప్రాణాలతో ఉండదలుచుకుంటే పాతాళానికి తిరిగి వెళ్ళండి, లేకుంటే నాతో యుద్ధం చేయండి. లేదు, మేము బలవంతంగా కౌశికీ దేవిని స్వర్గానికి తీసుకెళ్లి తీరుతాం. స్వర్గ విజేతలైన శుంభని శుంభుల ఆజ్ఞ ఇదే. దుష్టులారా, మీరిరువురిని సంహరించడం కోసమే నేను చాముండేశ్వరి రూపం ధరించాను. మేము పాతాళపు మహాయోధులం సుమా. కౌశికి, నేను ఈ దుష్ట రాక్షసులిద్దరినీ సంగ్రామమనే యజ్ఞంలో బలి ఇవ్వడానికి బంధించాను. మాత, తమరు చాముండేశ్వరి రూపాన్ని ధరించారు కదా, స్వయంగా మీ చేతులతోనే వారిని సంహరించండి. మహాదేవి మహాశక్తి చాముండేశ్వరికి జై! మహాదేవి మహాశక్తి చాముండేశ్వరికి జై! చంద్రుడా, ముందుడు కూడానా? దైత్యరాజా, చండముండులు ఆ సుందరి చేతిలో చనిపోయారు. ఇక తమరిద్దరూ ఆమెను పొందాలనే కోరికను పూర్తిగా మానుకోవాలి, లేకుంటే అసురజాతికి సర్వనాశనం కలిగి తీరుతుంది. అసుర జాతి సర్వనాశనమవుతుందని శకునం పలికే అసుర ద్రోహి! నీ మాట వినడం వల్లనే ధూమ్రలోచనుడు, చండు ముండుని వంటి అసుర వీరులను కోల్పోయాం. అసుర జాతి సర్వనాశనం అయ్యే లోపే మా చేతిలో నీ సర్వనాశనం తప్పదు. దైత్యరాజా, ఇక నిశ్చయంగా తెలుస్తూనే ఉంది, బ్రహ్మదేవుని వరం వల్లనే మీ ఇద్దరు సర్వనాశనం కాబోతున్నారు. మిమ్మల్ని ఆ దేవి నుంచి ఎవ్వరూ రక్షించలేరు. అనర్థం జరిగింది దైత్యరాజా. జరగకూడనిదే జరిగిపోయింది దైత్యరాజా. మన ఊహించని సంఘటనయే జరిగిపోయింది దైత్యరాజా, జరిగిపోయింది. నీ ప్రేలాపన కట్టిపెట్టు. ఏం జరిగిందో చెప్పు. చండముండులు సంహరించబడ్డారు దైత్యరాజా. చాముండేశ్వరి వారిని సంహరించింది. మొదట కాళిక,
ఇప్పుడు చాముండేశ్వరి. ఎవరు ఈ కాళిక? ఎవరు ఈ చాముండేశ్వరి? పరిస్థితి ఇంకా విషమిస్తోంది. బహుశా కౌశికి రక్షణార్థమై కాళికయే చాముండేశ్వరిగా వచ్చినట్టుంది. ఆమె ఎవరైనా ఏ రూపంలో వచ్చినా ఆమెను సంహరించవలసిందే. ఇందుకు మీరు శత్రుడైన తమ స్నేహితుడు రక్తబీజుణ్ణి ఆవాహన చెయ్యాలి. అవును, రక్తబీజుణ్ణి ఆవాహన చేస్తే వెంటనే పాతాళం నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. ఆ కాళిక చాముండేశ్వరిని సంహరించడంలో మనకతడు సహాయపడతాడు. కాళిక సంహారం తరువాత కౌశికీ దేవిని తమరు పొందగలుగుతారు. నీవెంతో చక్కగా తెలివైన ఉపాయం చెప్పావు నిశుంభ. మనమిద్దరం కలిసి అతన్ని పిలుద్దాం. అసుర శిరోమణి చతుర రక్తబీజ, మేము నిన్ను ఆవాహన చేస్తున్నాం. రక్తబీజ, రక్తబీజ. నేను రక్తబీజుణ్ణి. స్వర్గాధిపతులు, అసుర సామ్రాట్టులు, దైత్యరాజులు శుంభ నిశుంభులకు రక్తబీజ, నీ రాకమమ్ము సంతోషపరిచింది. దైత్యరాజా, నన్ను ఆవాహన ఎందుకు చేశారు? రక్తబీజ, సుందరి కౌశికిని స్వర్గ సామ్రాజ్ఞిగా చేస్తామని ప్రతిజ్ఞ చేశాం. ఆ ప్రతిజ్ఞ నెరవేరకుండా కాళిక చాముండేశ్వరి అడ్డు తగులుతోంది. రక్తబీజ, నీవు వెంటనే వెళ్ళి చాముండేశ్వరిని కాళికను సంహరించి కౌశికీ దేవిని ఇక్కడకు తీసుకురా. అలా చేస్తే మేము నీకు కృతజ్ఞులమై ఉంటాం. దైత్య సామ్రాట్టులు శుంభ నిశుంభులారా, తమరి ఆజ్ఞ ప్రకారం తమ ప్రతిజ్ఞ నెరవేర్చటం నా యొక్క కర్తవ్యమే. నేను నా కర్తవ్యాన్ని తప్పక నెరవేరుస్తాను. ధూమ్రలోచనుడు, చంద్రుడు ముందుల తరువాత శుంభనిశుంభులు రక్తబీజుణ్ణి పంపారు. అంటే శుంభనిశుంభులు ఇంకా స్వయంగా కౌశికి వద్దకు వచ్చేంత సాహసం చేయడం లేదు. ఈ భయంకర రాక్షసుని చూస్తుంటే ఇతడు మహాశక్తివంతుడై కౌశికీ భవనంలో ఏదో ఉపద్రవం కలిగిస్తాడా ఉంది. ఏమైంది దేవి? ఆ శంఖారావం వింటున్నారా స్వామి? కౌశికి నన్ను ఆవాహన చేస్తోంది. ఆహా, మధుర శంఖారావం. ఈ శంఖారావం బహుశా అక్కడి నుంచే వస్తోందేమో. ఇది తప్పక కౌశికి భవనమే అయ్యుంటుంది.
అద్భుతం, అపూర్వం, అద్వితీయం. ఓ సుందరి, నేను నీతో యుద్ధం చేయటానికి రాలేదు. నేను నిన్నిప్పుడు సాదరంగా స్వర్గానికి తీసుకెళ్లాలని వచ్చాను. మహాబలుల శుంభ నిశుంభులు త్రిలోక విజయులు. నీవు వారి హృదయ సింహాసనాన్ని విరాజమానంగా అధిష్ఠించి త్రిలోక సామ్రాజ్యం అయిపోగలవు. ఈ జగతిలోని సమస్త సుఖాలను అనుభవించగలవు. రా, నాతో పాటు రా, నా వెంట స్వర్గానికి రా. ఈ రక్త బీదుని దేహంలో ఒక్క రక్తపు బొట్టున్నంత వరకు అతన్నెవరూ ఎప్పటికీ కూడా సంహరించనే లేరు. ఏమిటి? పాతాళ లోకపు సర్వశక్తివంతుడైన రాక్షసుడు రక్తబీజుడే చనిపోయాడా? సోదరా, ఇక నేనే స్వయంగా యుద్ధ భూమికి వెళ్లాల్సిందే. నీవు వెళ్తావా? అవును, వరం పొందిన నా శక్తిని ఎవరు కూడా ఎదిరించనేలేరు. నేను ఆ కాళికను సంహరించి కౌశికి దేవిని తీసుకొచ్చి తమరి పాదాల చెంత పడవేస్తాను. అసురసేన సిద్ధం చెయ్యండి, ముందుకు సాగండి. శక్తిశాలి దైత్యరాజుల సింబులకు జై! దైత్యరాజుల సింబులకు జై! దైత్యరాజుల సింబులకు జై! దైత్యరాజుల సింబులకు జై!